హాయ్ అండి, ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే డాక్ అండ్ కీ వాళ్ళ ఒక చక్కటి సీరం గురించి అయితే తెలుసుకుందాము. విటమిన్ సి సీరము. ఇది సూపర్ బ్రైట్ లుక్ అయితే ఇస్తుంది. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, దీని గురించి నేను ఇదివరకట్లో పెట్టానండి. అయితే దీంతో పాటుగా మాయిశ్చరైజర్ ఏది యూజ్ చేయాలి, టోనర్ ఏది యూజ్ చేయాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అసలు సీరం ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలని చాలా మంది చాలా క్వరీస్ అయితే పెడుతున్నారండి. సీరం వచ్చేసి మనం మార్నింగ్ అండ్ నైట్ 2 పూట్ల కూడా రాసుకోవచ్చు. కొంతమందికి డే లైట్ లోని సీరం వల్ల ఇరిటేషన్, ఇచ్చింగ్ అలాంటివి ఉండేటప్పుడు నైట్ టైం అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. మేకప్ కి ముందుగాను మనం క్లెన్స్ చేసుకొని, అంటే బయటికి వెళ్తున్న వాళ్ళు జనరల్ గా ఏంటంటే జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో లేడీస్ అలాగే జెంట్స్ కూడాను వెళ్తూ వస్తున్నప్పుడు మనకి ఈ సన్ ప్రొటెక్షన్ కోసం ఎన్నో రకాల సన్ స్క్రీన్ లోషన్స్ ఇవన్నీ కూడా అప్లై చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ అప్లై చేసే ముందే మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్స్ చేసుకోవాలి, పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. కాటన్ తీసుకొని మీరు క్లెన్జర్స్, డాక్ అండ్ కీకి సంబంధించిన క్లెన్జింగ్ ఉంటుందో ఆ క్లెన్జర్స్ తీసుకొని చక్కగాను ఫేస్ అంతా కూడా, నెక్ అంతా కూడాను క్లెన్స్ చేసేసుకోవాలి, అంటే క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు క్లెన్జర్ తర్వాత చక్కగా టోనర్ కానీ లేదంటే ఇలాంటి సీరం కానీ అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది కదండి. ఇప్పుడు టోనర్ కానీ లేదంటే సీరం కానీ మీరు ఫేస్కి అప్లై చేయాలి. తెలుసు కదా సీరం ఎలా అప్లై చేసుకోవాలో. మనకి ఇందులో ఏంటంటే ఒక డ్రాపర్ ఇస్తారు. ఆ డ్రాపర్ ఏంటంటే దాని టిప్కి మన ఫేస్కి అంటుకోకుండా దూరం నుంచి అయితే మనము అప్లై చేసుకోవాలి. ఇదిగోండి ఇలా డ్రాపర్ అయితే ఉంటుందన్నమాట. దూరం నుంచి మనం ఫేస్ మీద అయితే వేసుకోవాలి. ఒక్కొక్క డ్రాపే వేసుకోవాలి, ఎక్కువ వేసుకోని అవసరం లేదు. ఈ మాదిరిగాను పిచ్ చేయాలంటే ఇంకేం చేయని అవసరం లేదు. ఒక 2 నిమిషాలకి అది కంప్లీట్ గా డ్రై అయిపోతుంది, ఇంకిపోతుంది స్కిన్ లోపలికి. మనము డాక్ అండ్ కీలోని విటమిన్ సి సీరం యూజ్ చేస్తున్నాము, దానికి సంబంధించినవే మిగతావన్నీ కూడా యూజ్ చేసుకోవాలి. కూడా దాందే యూజ్ చేయాలి, విటమిన్ సిదే. అలాగే మాయిశ్చరైజర్ కూడా విటమిన్ సిదే యూజ్ చేస్తే మంచి రిజల్ట్. అయితే మనము సీరం యూజ్ చేస్తాము. సీరం యూజ్ చేసి అది కంప్లీట్ గా డ్రై అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్, దీని గురించి నేను ఇదివరకట్లో చెప్పాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్రైట్నింగ్, సూపర్ బ్రైట్నింగ్ మాయిశ్చరైజర్ అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అయితే కంప్లీట్ గా ఫేస్ కి ఇంకా అలాగే నెక్ ఏరియాలో కూడా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కాసేపు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత మీరు మీ మేకప్ స్టార్ట్ చేసేయచ్చు. ఈ విధంగానైతే మనము ఈ డైలీ రొటీన్ లోని యూజ్ చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే ఈ సీరమ్స్ పడవండి, సీరం పడదు కొంతమందికి. నేను ఇక్కడ వీడియోలో చెప్తున్నాను. కొంతమంది ఈవెన్ నాకు కూడా ఏంటంటే విటమిన్ సి సీరము అస్సలు పనిచేయదు. అదేంటో మరి తెలీదు. అది రాసుకుంటే నాకు లైట్ గా ఇచ్చింగ్, ఇంకా అలాగే అక్కడ మంట రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అందుకనే దీనికి కూడాను యూజ్ చేసేటప్పుడు ఇది ఒకటే కాదు, మనం ఏ సీరమ్స్ యూజ్ చేసినా కూడా ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. ముందు రోజే మనము చెక్ చేసుకొని అది అక్కడ మనం అప్లై చేసిన దగ్గర ఎటువంటి ఇచ్చింగ్ కానీ, రెడ్నెస్ కానీ, లేదంటే అలర్జిక్ రియాక్షన్స్ కానీ రాకుండా ఉన్నట్లయితేనే మనము ఇది యూజ్ చేయాలి. ఈ విటమిన్ సి సీరం ఏంటంటే చాలా వరకు సూట్ అవ్వదండి, చాలా మందికి సూట్ అవ్వదు. కొంతమందికి మాత్రమే సూట్ అవుతుంది. సూట్ అయిన తర్వాత చాలా బాగా పనిచేస్తుంది, అద్భుతంగా పనిచేస్తుంది, మంచి కలర్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. ఇది అప్లై చేసుకోవడం అనేది కొంతమందికి తెలియదు. దాని గురించి అయితే వేరేగా నేను వీడియో కూడా చేశాను. అదేంటంటే డైరెక్ట్ గా దాని ఆ డ్రాపర్ టిప్ అయితే ఫేస్ కి కానీ లేదంటే హ్యాండ్స్ కి కానీ తగలకూడదు. ఇంకా అలాగే అది టైట్ గానే అయితే ఉంచాలి. మనము కూల్ అండ్ డ్రై ప్లేస్ లోనే ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా సీరమ్స్ ని బయటకి అయితే ఎక్స్పోజ్ చేయకూడదు, ఎండ్లోకి అయితే తీసుకురాకూడదు. దాంతో పాటుగానే ఏంటంటే ఈ సీరం ఉపయోగించిన వాళ్ళు చాలా మంది ఏంటంటే తెలియక అది అప్లై చేసుకోవడం తెలియక గట్టిగా మసాజ్ అయితే చేస్తూ ఉంటారు. అలా ఏనాడు చేయకండి. ఎప్పుడైతే మీరు మసాజ్ చేయడానికి చేతిలో వేసుకోవడమో లేదంటే ఫేస్ కి వేసింది ఇలా పెట్టి ఇలా పామేస్తారో కంప్లీట్ గా దాంట్లో ఉన్న గుడ్ థింగ్ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా పోతుంది. మా టచ్ ఇంకా అది పని చేయనట్టే. మీకు అది స్కిన్ కి ఏమాత్రం కూడా మంచి అనేది చేయదనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఎలా వాడుకోవాలి అనేది చెప్పాను కదా. అయితే ఇప్పుడు ఇది ఎంతకు వస్తుంది, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. ఈ సీరం వచ్చేసి 20 ml ప్యాక్ అండి, 499 రూపీస్. కాకపోతే మనకి కాంబో ఆఫర్స్ వస్తాయన్నమాట. టోనరు, సీరము, ఇంకా అలాగే మాయిశ్చరైజర్ కలిపి కాంబో వస్తుంది. అలాంటప్పుడు పర్చేస్ చేస్తే తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. లేకపోతే ఒక్కొక్కటి తీసుకున్నట్లయితే చాలా ఎక్కువ పడిపోతుంది. ఇంకా అలాగే దీనిలోని మనకి ట్రిపుల్ విటమిన్ సి గుణాలు అయితే ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దానివల్ల మన స్కిన్ లోని డార్క్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తుంది. పిగ్మెంటేషన్ ఎవరికైతే ఎక్కువగా వచ్చేస్తుందో అటువంటి వాళ్ళకి కూడా బాగా పనిచేస్తుంది అని చెప్తున్నారు. ఇంకా దాంతో పాటుగా ఏంటంటే యాంటీ ఏజింగ్ సీరం కింద కూడా ఇది పనిచేస్తుంది. యాక్నీని పోగొడుతుంది. ఇంకా ఓపెన్ పోర్స్ ఎవరికైతే ఉన్నాయో అటువంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారండి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి కూడా కాపాడుతుంది. సో ఇన్ని లక్షణాలున్న ఈ సీరంని ఎలా యూజ్ చేసుకోవాలనేది మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK టిప్స్. రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై.